హాయ్ అండి, వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా. భౌతిక శాస్త్రం ప్రీవియస్ వీడియోస్లో భౌతిక శాస్త్రం మోడల్ పేపర్స్ అనేవి కవర్ చేసాము. ఈ వీడియోస్లో రసాయనిక శాస్త్రం స్టార్ట్ చేసాము. ఇది సెకండ్ వీడియో. కావాలంటే ప్రీవియస్ వీడియోలో 25 బిట్స్ వరకు కవర్ చేసాము, చూడండి. నెక్స్ట్ 26 to 52 బిట్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఓకే. రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండు లోహం ఏది? ఇనుము. జతపరచండి ఇచ్చారండి. ఓకే. స్టెయిన్లెస్ స్టీలు. ఇనుము, క్రోమియం, నికెల్. ఇదేంటి? ఘటక లోహము, ఇదేమో మిశ్రమ లోహము. ఓకే. స్టీలు. ఇనుము, కార్బన్. నిక్రోమ్. ఇనుము, నికెల్, క్రోమియం మరియు మాంగనీసు. అల్నికో. ఇనుము, అల్యూమినియం. నెక్స్ట్ క్వశ్చన్. క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు. మాక్స్ ప్లాంక్. ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త. నీల్స్ బోర్. రుదర్ఫోర్డ్ గ్రహమండల నమూనా ప్రకారము ఏర్పడవలసిన వర్ణపటం. పట్టికా వర్ణపటం. సోమర్ఫెల్డ్ నమూనా ఈ క్రింది శాస్త్రం ప్రకారం తప్పని తేలింది. ఏంటి ఆ శాస్త్రం అని అడుగుతున్నాడు. గణిత శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగ క్వాంటీకరణాన్ని విశదీకరించిన శాస్త్రవేత్త. డి బ్రోగ్లీ. పరమాణు నిర్మాణాన్ని పూర్తిగా విశదీకరించినది. ష్రోడింగర్ తరంగ సమీకరణము. పదార్థము అతి సూక్ష్మ కణాలైన అణు మరియు పరమాణు నిర్మితమని తెలియజేసిన భారత దేశస్థుడు ఎవరు? కణాదుడు. రుణ విద్యుత్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త. జెజె థామ్సన్. రుణావేశ కణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టినది ఎవరు? జీజే స్టోనీ. ధన ధ్రువ కిరణాలను లేదా కెనాల్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? గోల్డ్ స్టెయిన్. పరమాణు సంఖ్యను గురించి ఎక్స్ కిరణ ప్రయోగాలను చేసిన శాస్త్రజ్ఞుడు ఎవరు? మోస్లే. ఒకానొక సిద్ధాంతమును అనుసరించి పరమాణువు విభజించడానికి వీలుగాని అతి సూక్ష్మమైన కణము. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? డాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రాన్ తరంగ స్వభావాన్ని ప్రతిపాదించింది. డి బ్రోగ్లీ. ఇథిలిన్ అణువు ఆకృతి ఏమిటి? రేఖీయం. భారతీయ సంగీతంలోని స్వరాలతో పోల్చదగిన ప్రతిపాదన. జాన్ న్యూలాండ్స్ ప్రతిపాదన. మోండలీఫ్ ఆవర్తన పట్టిక దేనిపై ఆధారపడి నియమించబడింది? పరమాణు భారం. మొట్టమొదట మూలకాల ధర్మాల ఆధారంగా వాటిని వర్గీకరణ జరిపిన శాస్త్రజ్ఞుడు ఎవరు? డాబర్ నీర్. మండలిఫ్ మరియు లూథర్ మేయర్లు దేని ఆధారంగా మూలకాల వర్గీకరణ చేశారు? రసాయన ధర్మాలు. గాలియంను కనుగొన్నది ఎవరు? డెబోస్ పాడ్రన్. కిరోసిన్లో ఈ కింది పదార్థము మాత్రమే కరుగుతుంది.
నాఫ్థలిన్. ద్రవణాల గాఢతను తెలపడానికి ఈ క్రింది పద్ధతిని ఎక్కువ ఉపయోగిస్తారు. మొలారిటీ. హైపో అను సాధారణ నామం గల రసాయనం ఏది? సోడియం థయోసల్ఫేట్. ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలిగా మార్చినవి. క్షారాలు. నారింజ రంగు గల మిథైల్ ఆరెంజ్ సూచికను ఎరుపు రంగునకు మార్చునది ఏది? ఆమ్లము. క్షారాలను వేడి చేసినప్పుడు వేటిని ఏర్పరుస్తాయి? 1 మరియు 2 అంటండి. ఏంటి అంటే నీరు, లోహ ఆక్సైడ్. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.